30,000 లంచం తీసుకుంటూ దొరికాడు. సోదాలు చేస్తే ఓ మినీ ట్రక్కు పట్టేంత కట్టలు దొరికాయి. ఇది ఇంతటి దౌర్భాగ్యం ఉంది పరిస్థితి. ఇక బకాయి వేతనాలు చెల్లించుకుంటే నిరసన నిరవధిక సమ్మె. సిఐటి జిల్లా కార్యదర్శి గ్యారపాండు పంచాయతీ ఉద్యోగ కార్మిక యూనియన్ హెచ్చరిక. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు సిఐటియు ధర్నా. జిల్లా డిఆర్ఓ వినతి పత్రం అందజేత రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మరి ఇది తెలియజేయడం ప్రచురించడం అయితే జరిగింది. ఇక కౌన్సిలర్పై రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు. వాడివేడిగా మారిన పట్నం రాజకీయం. ఇప్పటికే బీఆర్ఎస్ కౌన్సిలర్లపై కలెక్టర్ ఫిర్యాదు, ఇప్పుడు కాంగ్రెస్ కౌన్సిలర్లపై కూడా ఫిర్యాదు అందిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా బెంగాల్ ఎక్స్ప్రెస్ మళ్ళీ దీది. ప్రజాభిప్రాయం మమత వైపే. సర్వేలన్నీ ఒకే మాట. బీజేపీ మ్యాజిక్ చేస్తుందా, పెరుగుతుందా, తగ్గుతుందా? మరి పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇందులో ఒక అస్సాం మినహా ఎక్కడా కూడా బీజేపీ అధికారంలో లేదు. పుదుచ్చేరిలో ఎన్డీఏ తరపున రంగస్వామి, కాంగ్రెస్ అధినేత రంగస్వామి సీఎంగా ఉన్నారు. ఇప్పుడు 4 రాష్ట్రాలు ఓ కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చిలో షెడ్యూల్ రానుండగా ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో దళపతి విజయ్ ఎంట్రీతో ముక్కోణ పోటీగా ఉంది. మిగతా రాష్ట్రాల్లో ముఖాముఖి పోటీ వాతావరణం అయితే కనబడుతుంది. ఘర్షణాత్మక బెంగాల్. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు తీవ్రమైన ఎన్నికల హింస. సుదీర్ఘ వామపక్ష పాలన 34 ఏళ్లు మరియు తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యంతో కూడిన ప్రత్యేక చరిత్రను కలిగి ఉన్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలో టీఎంసీ వరుసగా గెలుస్తూ వస్తుండగా బీజేపీ బలమైన ప్రతిపక్షంగా ఎదిగింది. ఇక్కడ రాజకీయం సామాజిక సాంస్కృతిక అంశాలతో ముడిపడి ఉంటూ తరచూ ఘర్షణలకు దారితీస్తుంది. అంతర్గత కలహాలు బెంగాల్లో బీజేపీని దెబ్బతీస్తున్నాయని కూడా మరి చూడాలి. ఈసారి మరి సర్వేలన్నీ మమతా బెనర్జీకి చెప్పిన అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తే ఒకవేళ నిజంగా బీజేపీ కానీ ఎదుగుతూ వచ్చింది కాబట్టి ఏమన్నా అవకాశం ఉంటే బీజేపీకి కూడా ఉంటుందేమో చూడాలి. మరి బీజేపీలో అక్కడ కూడా తెలంగాణలో ఏ రకంగా అయితే ఉన్నాయో అక్కడ అంతర్గత కలహాలు మైనస్గా మారాయి. బెంగాల్లో బీజేపీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు అంతర్గత కలహాలు, వర్గ విభేదాలను. 20% మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. బెంగాల్ సంస్కృతిని అర్థం చేసుకోలేదనే అభిప్రాయాన్ని 16.2% మంది సర్వేలో వ్యక్తం చేశారు. ఆకర్షణీయమైన రాష్ట్ర నాయకుడు లేకపోవడం బీజేపీకి మరో మైనస్. 14.5% మంది పేర్కొన్నారు. మళ్ళీ దీదీకే ఛాన్స్ అని మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఓట్ వైబ్ సర్వే అంచనా వేసింది. దీని ప్రకారం 39.6% మంది ఓటర్లు దీదీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు. కమలం పార్టీకి ఓటు వేస్తామని 30.5% మంది మాత్రమే ఉన్నారు. నిమ్న వర్గాల నుంచి కాషాయ పార్టీకి ఎక్కువ మద్దతు లభిస్తుందని సర్వే తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లు 44% అధిక మంది బీజేపీ వైపు మొగ్గు చూపారు. మైనారిటీలు మమతా బెనర్జీ పార్టీకే జై కొట్టారు. ముస్లిం ఓటర్లతో 54% మంది తృణమూల్ వైపు నిలిచారు. హిందూ సాధారణ వర్గం ఓటర్లతో అత్యధిక మద్దతు కూడా తృణమూల్ కాంగ్రెస్కే దక్కడం విశేషమని చెప్పుకొచ్చారు. మమతా బెనర్జీ ఆధిపత్యం అని చెప్పి కూడా రాసుకొచ్చారు. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది. మరి కొంతకాలం ఏప్రిల్ మీకల్లా ఒక క్లారిటీ వచ్చేసే అవకాశం అయితే ఉంది. హద్దులు దాటుతున్న రైల్వే అధికారులు ఆందోళన. కారేపల్లి రైల్వే లైన్ భూ నిర్వాసితులు పరిహారం జాప్యంపై ఇబ్బంది పడుతున్న నిర్వాసితులను కూడా ప్రచురించారు. ఇంకా అదేవిధంగా సిఎంఆర్ ధాన్యంలో భారీ గోల్మాల్, మిల్లర్ల అరెస్ట్. 43 కోట్ల ప్రభుత్వ ధనం స్వాహా. ప్రధాన నిందితులు కందుకూరి మహేందర్ దంపతులు అరెస్ట్. 3 రైస్ మిల్లుల ద్వారా అక్రమాలు. వివరాలు వెల్లడించిన నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అని కూడా తెలిపారు. ఇక పోలీసుల నిఘా నీడలో ఇంటర్ పరీక్షలు. ప్రగతి కళాశాల కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ శరత్ చంద్ర పవార్ కేంద్రాల వద్ద 163, 144 సెక్షన్ అమలు. జిరాక్స్ ఇంటర్నెట్ సెంటర్లు బంద్. మార్చి 18 వరకు పటిష్ట బందోబస్తు ఏర్పడింది కూడా ప్రచురించారు. ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 193 కోట్లతో సీఎంఆర్ కుంభకోణం జరిగిందని, ధాన్యాన్ని మెక్కిన పందికొక్కు మిల్లర్లే. 7 ఏళ్లుగా సర్కారు ధాన్యం స్వాహా. ఆ తర్వాత జంబ మిల్లర్ల వెనుక అండగా రాజకీయ బినామీ పెద్దలు 100 కోట్లు దోచుకొని సినిమాలు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు. మంత్రి ఉత్తమ్ సొంత జిల్లాలో ఇంత జరుగుతున్న మౌన మేళ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక కుమ్మెర ఘటన మాటలకు అందని మరో విషాదం. నిందితులకు అండగా నిలిచిన రాజకీయ నాయకులపై కేసులు పెట్టాలి. దేవుడి దర్శనం కోసం వస్తే రజక కుటుంబంపై దాడి చేస్తారా? భర్తను వదలాలని బిడ్డను పాదాల వద్ద పెడితే తన్ని చంపుతారా? మహేంద్రనాథ్ పుట్టినపై ఇంతటి దుర్మార్గమా? పసికందును చంపిన మానవ మృగాలను శిక్ష పడాలి. అధికార పార్టీకి తొత్తులుగా పోలీసు డ్రెస్ గౌరవం లేకుండా చేస్తున్నారు. అంబేద్కర్ బొమ్మ సాక్షిగా న్యాయం కోరుతున్న కుటుంబానికి అన్యాయమే. నిందితులను అరెస్టు చేయకపోతే అసెంబ్లీలో నిలదీస్తాం. బాధితులు ఫిర్యాదు చేస్తే వారిపై కేసులు పెడతారా? కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై దాడి మాయని మచ్చ. కుమ్మెర బాధితుల పరామర్శలో కేటీఆర్ కూడా మరి మాట్లాడటం అయితే జరిగింది. మరి ఒక రకంగా చెప్పాలంటే దీన్ని రాజకీయం చేయాలని కూడా చూడకుండా ఎవరైతే దీనికి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళని వెంటనే శిక్షిస్తే సరిపోతుంది. ఏది జరిగినా ప్రభుత్వంలో మరి
రాజకీయం చేయడానికి మరి సిద్ధంగా ఉంటారు. కాబట్టి అది కూడా కాకుండా అలా చంటి పిల్లని ఎవరైతే కొట్టారో వాళ్ళనైతే మరి కాలుతో